2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కొంతమంది ఈఎంఐ ఆప్షన్స్ చాలా ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఇంట్లో అవసరాన్ని బట్టి కొంతమంది ఏంటంటే లిమిటెడ్గా పెట్టుకుంటారు. కొంతమంది మల్టిపుల్ దాంట్లో పెట్టుకుని ఉంటుంటారు. మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి అంటే ఫ్యూచర్ని మైండ్లో పెట్టుకొని పర్లేదులే ఉన్నటువంటి అంటే ప్రజెంట్ ధీమాతోటి ఎక్కువగా పెట్టుకోవటం వలన సరైన సమయంలో దానికి తగ్గట్టే ఈఎంఐలు కట్టుకోలేరు. చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమందికి అయితే ఇంటికే ఎవరైతే ఆ వెండర్స్ ఉంటారో వాళ్ళ ఇంటికి వచ్చి మరి మీరు కట్టలేదు అని అంటే ఇదిగో ఇలా ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ దగ్గర మనకు ఉండేటువంటి చిన్న చితక ఏదో ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ కూడా పూర్తిగా పాడైపోయేలాగా ప్రవర్తిస్తుంటారు అనమాట. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. కొంతమందికి మల్టిపుల్ ఈఎంఐస్ ఉంటాయి సార్. అంటే అవునండి, ఒకటని కాదు, ఒక 4-5 పెట్టుకుని ఉంటుంటారు. అయితే బోత్ సైడ్స్ కొంచెం తప్పు కూడా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటాను. కానీ కొంతమందికి ఏంటంటే కట్టుకోలేని పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆరోగ్యరీత్యా ప్రస్తుతం మనం బాగున్నాం కదా, తర్వాత కూడా బాగుంటాం అనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు తీసుకుంటారు. ఒక మంచి కోసమే తీసుకుంటారు. బట్ కొన్నిసార్లు కట్టుకోలేనిటువంటి పరిస్థితికి వచ్చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో మీలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి చట్టాల త్రూ కనుక వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఆర్బీఐ యొక్క నివేదికల ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి సగటు వేతన జీవి, ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కావచ్చు, లేకపోతే ఒక చిన్నపాటి వ్యాపారం చేస్తున్న వ్యక్తి, పెద్ద వ్యాపారం చేసిన ఎవరి వ్యక్తి అయినా అందులో మోర్ దాన్ 70% ఆఫ్ అమౌంట్స్ అన్నీ కూడా ఈఎంఐల రూపంలో బ్యాంకుల దగ్గరే నిల్వ ఉంది అని ఒక మన ఆర్థిక గణాంకాల సర్వే కూడా తెలియపరుస్తుంది. ఈరోజు సగటు వేతన జీవి అంటే శాలరీ ఎంప్లాయీ పర్సన్, అది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఏ ఎంప్లాయీ అయినా సరే, చిన్న పెద్ద సన్నకారు పక్కన పెడదాం, ఎనీ ఎంప్లాయీ ఈరోజు ఏదో ఒక లోన్కి ఇరుక్కుపోయి ఉన్నాడు, హుక్ అయి ఉన్నాడు ప్రతి విషయంలో. అది వెహికల్ లోనా, పర్సనల్ లోనా, హౌసింగ్ లోనా, లేకపోతే గోల్డ్ లోనా, ఏదో ఒక లోన్లో ప్రతి వ్యక్తి అనే పదం కూడా నేను వాడుతున్నాను. ప్రతి వ్యక్తి కూడా ఇది ఏదో ఒక రకంగా ఒక లోన్ తలకు హూకులో ఇరుక్కుపోయినాడు ఆయన. అది రకరకాల కారణాలు కావచ్చు. అయితే ఇక్కడ సమస్య ఎలా ఉంటుందంటే నాగరాజ్ గారు, ఆ టైంకి ఫోన్ చేస్తారు, బ్యాంక్ ఈఎంఐ కట్టలేదండి, మంత్లీ 5వ తారీఖు వస్తుంది, 10వ తారీఖు వస్తుంది, ఈఎంఐ కట్టలేదంటే ఒక రోజు గడువు తప్పిపోతే ఇమీడియట్గా ఆ బ్యాంకర్స్ పెడుతున్న టార్చర్ ఒక రకంగా ఉండదు. రికవరీ ఏజెంట్స్ యొక్క తాకడే, పొరపాటున 1-2 నెలలు కానీ మనం ఒక డ్యూ ఉండిపోయామంటే ఇమీడియట్గా వాళ్ళు ఫోన్ చేసే టార్చర్ ఒక రకంగా ఉండదు. ఏదో పనిలో ఉంటాం, టక్కన ఫోన్ వస్తుంది, బ్యాంక్ నుంచి ఫోన్ వస్తుంది, రికవరీ ఏజెంట్ ఫోన్ వస్తుంది. మనం కాస్త ఫోన్ అవాయిడ్ చేసామంటే వెంటనే రికవరీ ఏజెంట్స్ ఇంటికి వెళ్తారు, ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు, ఆ పిల్లల దగ్గర మనల్ని పూర్తి అవమానకరంగా మాట్లాడతారు. ఇలా రకరకాలుగా ఒక రకం తెలియకుండానే ఆ ఈఎంఐలు ఉన్నటువంటి ఆ చట్రం ఇరుక్కుపోయి ఒక ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతాడు ఒక్కొక్క వ్యక్తి సందర్భంలో. కొన్ని సందర్భాల్లో తరాస్థాయికి వెళ్తే సూసైడ్ చేసుకున్న సందర్భాలు కొన్ని 100,000 ఉన్నాయి. కానీ ఇటువంటి సందర్భాల్లో ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. మీరు వాడుతున్న ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అక్కడుండి అక్కడున్నానని తప్పించుకునే ప్రయత్నం చేయకండి. రేపిస్తాను, మాపిస్తాను, ఎల్లుండిస్తాను అని చెప్పి మీరు ఎక్స్క్యూజెస్ చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి ఏంటి పరిష్కారం తెలియకుండా అంటే కట్టేసుకుంటారు, లోన్ తీసేసుకుంటారు, అయిపోయిన తర్వాత ఉద్యోగం పోయిందనో లేకపోతే వ్యాపారంలో లాస్ వచ్చిందని ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదండి. మోస్ట్ ఆఫ్ దెన్ ఎక్కువ మంది 90% ఆఫ్ అందరూ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో లోన్ ఈఎంఐ కట్టలేకపోతే ఆ టార్చర్ భయంకరమైన టార్చర్. బహుశా మనం ఏదో పురాణాలు చదివేటువంటి యమదూతలు ఎక్కడ ఉండరు, వీళ్ళ రూపంలో తిరుగుతూ ఉంటారు మన చుట్టూ కూడా. కడతావా చస్తావా, ఇప్పుడు మనం బయటికి వెళ్తే నిలబడితే వాళ్ళే ఆఫీస్కి వచ్చేస్తారు, హెచ్ఆర్లకు వెళ్తారు, మన బంధువుల దగ్గరికి వెళ్ళిపోతారు, మన ఇంటికి వస్తారు. వాళ్ళు చేసిన యాగి ఇంత అంత ఉండదు నాగరాజు గారు. అది తీసుకున్నవాడు, ఆ బాధ పడుతున్నవాడిగా తెలుస్తుంది తప్పించి పక్కవాడికి హాస్యాస్పదంగా ఉండొచ్చు కాక. మేము డీల్ చేస్తున్న కేసులో చాలా మంది సార్ బ్యాంక్ నుంచి టార్చర్ తప్పించుకోవడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ అని. ఎగ్జాక్ట్లీ ఈ వీడియో కానీ చివరి వరకు చూడగలిగితే తప్పనిసరిగా మంచి రిజల్ట్, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వండి. తప్పనిసరిగా మనకి హక్కులు ఉన్నాయి, చట్టపరంగా మనకి రక్షణలు ఉన్నాయి. మీరు లోను తీసుకున్నంత మాత్రాన తిరిగి రీపేమెంట్ చేయకపోతే మీరేదో టెర్రరిస్ట్ కాదు, మీరేదో ఉన్మాది కాదు, లేకపోతే అంతకన్నా మీరేదో ఒక ఉగ్రవాది అంతకన్నా కాదు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ విషయం. అలా ప్రవర్తించాల్సిన తీరు రికవరీ ఏజెంట్స్ని కూడా కాదు. సో దీనికి రెమెడీ ఏంటి, ఎలా చూడాలి సార్? దీనికి ప్రత్యక్షంగా నేను ఒక 3 పాయింట్లు చెప్తాను నాగరాజు గారు. ఫస్ట్, మనకి ఐబీసీ అనేటువంటి ఒక యాక్ట్ ఉంది 2016లో, ఇన్సాల్వెన్సీ బ్యాంకప్రీ కోడ్ అని చెప్పి మనకి 2016లో ఒక యాక్ట్ ఉంది. దాని ప్రకారం అందరూ కొన్ని కీ పాయింట్స్ నేను చెప్తాను. ఎవరికైనా బ్యాంకులో ఈఎంఐ లోన్స్ తాలూకా బకాయిలు ఎక్కువగా ఉండిపోతే
ఇమ్మీడియట్గా మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఏదైతే ఈఎంఐ షెడ్యూల్ ఉందో దాన్ని రీషెడ్యూల్ చేయమని చెప్పి బ్యాంక్ మేనేజర్కి రిక్వెజేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక లెటర్ ఫామ్ చేసి ఆ లెటర్ తగ్గట్టుగా మీరు బ్యాంక్ మేనేజర్ని కన్సల్ట్ చేస్తే, సార్ నా ఫైనాన్షియల్ పరిస్థితి ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఈఎంఐలు కట్టలేకపోతున్నాను కాబట్టి రీషెడ్యూల్ చేయండి అని మీరు కోరుకునే హక్కు మీకు ఉంది. ఇది ఫస్ట్ పాయింట్ మీరు చేయాల్సిన పని. 1-2 ఈమెయిల్ మీరు కట్టలేకపోతున్నారు అనుకోండి, డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళండి. మీరు తప్పించుకొని ఎస్కేపిజం వద్దు, మీరు పారిపోవాల్సిన అవసరం లేదు, మీరు ఏమీ పెద్ద తప్పు చేయలేదు. ఇది మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ బ్యాంక్ వెళ్ళండి, ఒక లెటర్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయండి. నేను నా ఆఫీస్లో ఉద్యోగం పోయింది, నేను ఈఎంఐ కట్టాలి. అది మీరు వెహికల్ లోన్ తీసుకున్నారా, లేదా హౌసింగ్ లోన్ తీసుకున్నారా, పర్సనల్ లోన్ తీసుకున్నారా, క్రెడిట్ కార్డ్స్ లోనా, ఏ లోన్ అయినా పర్వాలేదు. ఇమీడియట్గా బ్యాంక్ మేనేజర్ని అప్రోచ్ ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించి నాకు రీషెడ్యూల్ చేయండి, ఆ పేమెంట్ షెడ్యూల్ అంతా కూడా పేమెంట్ చేయలేకపోతున్నాను, రీషెడ్యూల్ చేయమని చెప్పి బ్యాంక్ మేనేజర్ని మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. ఇది ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం ఉంటుంది. ఇట్స్ కాల్డ్ ఐబీసీ. మనకి 2016 యాక్ట్ ప్రకారం మనకు చెప్తుంది. ఇట్స్ పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, మారటోరియం అని మరొక ఆప్షన్ ఉంది. మారటోరియం అంటే మీరు బహుశా అందరూ గమనించే ఉంటారు. మారటోరియం అనే వర్డ్ చాలా మందికి అప్పుడే తెలిసింది. చాలా మందికి యాక్చువల్గా బ్యాంకుల్లో వాడేటువంటి ఈ వర్డ్ మ్యారటోరియం అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యారటోరియం అంటే, నేను కట్టే పరిస్థితులు లేను, నాకు కొద్ది రోజుల పాటు దాన్ని నాకు రిలీఫ్ ఇవ్వమని చెప్పి, ఒక 5 months రిలీఫ్ ఇవ్వండి, 6 months రిలీఫ్ నేను కట్టలేను అని బ్యాంకులకు మనం అడగొచ్చు. అంటే ఉదాహరణకి కరోనా టైంలో మనం అందరం కూడా చూసాం. ఆ కరోనా టైంలో ఎవరు కూడా అందరూ ఇళ్లకు పరిమితం అయిపోయాం. ఆ టైంలో బ్యాంకులు ఒక 1 month పాటు మనకి మ్యారటోరియం ఇవ్వడం కూడా జరిగింది. April, May టైంలో కొన్ని బ్యాంకులు ఇచ్చారు. సో మ్యారటోరియం అంటే ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు, కొద్ది రోజుల పాటు రిలీఫ్ ఇవ్వమని చెప్పి, ఒక 5 monthsలో మరలా నేను జాబ్ తీసుకుంటాను, ఆ టైంలో నేను పేమెంట్ చేస్తానని చెప్పి బ్యాంకర్కి మీరు మారటోరియం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసే అధికారం కూడా మీకుంది. ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మీ యొక్క ఫ్రీగా ఉన్నటువంటి మీరు పేమెంట్స్, మీ షెడ్యూల్, మీ ఫైనాన్షియల్ స్టేటస్ని చూసి బ్యాంక్ మేనేజర్ ఒకవేళ ఇవ్వకపోతే పైన ఉన్నటువంటి రీజనల్ మేనేజర్ కానీ జోనల్ మేనేజర్ కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ బ్యాంకింగ్ సెగ్మెంట్ ఒకటే కాదు, ఎన్బిఎఫ్సీలు కూడా యూస్ఫుల్గా ఉండే అవకాశం. సో మ్యారటోరియం అన్నది ఒకటి. ఇది ఒక పాయింట్. ఒకటి, మీరు ఏం చేశారు, ఈఎంఐని కాస్త మీరు రీషెడ్యూల్ చేయమని అడిగారు. నెంబర్ 2, మ్యారటోరియం అడిగారు. 3వ పాయింట్ ఉంది, మీరు ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే రీషెడ్యూల్ చేస్తే కూడా మీరు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అది హైలీ ఇంపాసిబుల్. మీ దగ్గర ఇన్కమ్ లేదు, సోర్స్ అంతా ఆగిపోయింది. మీరు అటువంటి టైంలో ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఉన్నారు. ఇమ్మీడియట్గా చేయాల్సిన పని, ఒక మంచి అడ్వకేట్ని కన్సల్ట్ చేయండి. ఒక అడ్వకేట్ని కన్సల్ట్ చేసి ఇమ్మీడియట్గా సివిల్ కోర్టులో మీకు ఒక ఇన్సాల్వెన్సీ పిటిషన్ అని చెప్పి కోర్టులో వేస్తారు. అంటే ఆ ఇన్సాల్వెన్సీ పిటిషన్ కోర్టు ద్వారా బ్యాంక్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఏమని ఇన్ఫార్మ్ చేస్తారు, నేను పేమెంట్ కట్టలేకపోతున్నాను, నాకు కొద్దిగా రిలీఫ్ ఇవ్వమని చెప్పి, అది 6 months, 7 months, 10 months రిలీఫ్ ఇవ్వమని చెప్పి కోర్టులో డైరెక్ట్గా మీరు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఐబీసీ కోడ్ నెంబర్ 2060 ప్రకారం మనకు ప్రతి వ్యక్తి కూడా రైట్ ఉంటుంది. మన అడ్వకేట్ని సంప్రదించి ఇన్సాల్వెన్సీ పిటిషన్స్ మనం కోర్టులో ఫైల్ చేసుకుంటే ఒక 5 months, 6 months ఇందా కోర్టులో ఫైల్ ఉండే టైంలో రికవరీ ఏజెంట్ కానీ బ్యాంకర్ కానీ మిమ్మల్ని ఫోన్ చేసి టార్చర్ చేసే హక్కు 80% బ్యాంకర్ కూడా లేదు. బ్యాంక్ నుంచి డైరెక్ట్గా ఆర్డర్స్ వస్తాయి. దానికి కొంత ఫీజు ఉంటుంది. ఎంత అమౌంట్ అంటే అబౌవ్ ద 1 lakh రూపీ కన్నా అబౌవ్ ఉన్నటువంటి సమయంలో ఇన్సాల్వెన్సీ పిటిషన్ మాత్రం కోర్టులో యాక్సెప్ట్ చేస్తారు. ₹1,00,000 కన్నా తక్కువ ఉంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఉంది, కోర్టులో యాక్సెప్టెన్స్ ఉండదు. సో అబౌవ్ 1 lakh అది క్రెడిట్ కార్డులోనా, వెహికల్ లోనైనా, హౌసింగ్ లోనైనా. బట్ ఇక్కడ మరలా 2 ఉంటుంది, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ ఉంటాయి. సెక్యూర్డ్ లోన్స్ అంటే హౌసింగ్ లోను లేదా వెహికల్ లోను, కార్ లోను, బైక్స్ తీసుకుంటాం. వాటిని సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటి, మీరు ఇచ్చిన వెహికల్ మీదుగా మీకు ఇచ్చినటువంటి లోన్ కాబట్టి అది సెక్యూర్డ్. ఒకవేళ మీరు లోన్ కట్టకపోతే ఆ ప్రొడక్ట్ ని వాళ్ళు కస్టడీలో తీసుకుంటారు, ఆ ప్రొడక్ట్ ని. దట్ ఇస్ కాల్డ్ సెక్యూర్డ్. అన్సెక్యూర్డ్ లోన్స్ ఉంటాయి, అంటే క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ మీ ప్రొఫైల్ని చూసి మీకు ఇస్తారు, ఇవి అన్సెక్యూర్డ్. సో ముఖ్యంగా ఈ ఏదైతే ఐబీసీ ఇన్సాల్వెన్సీ పిటిషన్ మనం ఏదైతే కోర్టులో చేయాలనుకుంటున్నామో దీనికి సంబంధించి ముఖ్యంగా పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్, వీటికి సంబంధించి ఇమ్మీడియట్గా పిటిషన్ కానీ కోర్టులో దగ్గరగా ఉన్న సిటీ సివిల్ కోర్టులో మనం ఒక అడ్వకేట్ త్రూగా వెళ్ళగలిగితే అడ్వకేట్ మీకు ఎడ్యుకేట్ చేస్తారు. అడ్వకేట్ త్రూగా మీరు పిటిషన్ ఫైల్ చేసుకుంటే మీకు ఇమ్మీడియట్గా ఆల్మోస్ట్ ఖచ్చితంగా ఫలితం వస్తుంది, మీరు వెళ్ళొచ్చు. మీరు లేదంటే చాలా ఈఎంఐలు చాలా ఎక్కువ ఉండిపోయినాయి, నేను చాలా ఎక్కువగా బాకీ పడ్డాను, ఒక 5 months, 6 months ఈఎంఐలు కట్టలేదు, నా వెహికల్ సీజ్ చేస్తారేమో అని భయపడుతున్న చాలా మంది ఉంటారు. ఆ వెహికల్ని ఎక్కడ దాచాలో తెలియదు. ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఆ వెహికల్ ఎక్కడైతే ట్రాక్ చేస్తారో ఆ ట్రాక్ చేసినటువంటి ఒక చిప్ ఉంటుంది, ప్రతి కార్డులో పెడతారు. మీకు తెలుసో తెలియదో, మీకు లోన్స్ ఇచ్చిన కంపెనీస్ ఒక చిప్ ఉంటుంది, మీ కార్ ఇచ్చేదైతే కార్లో ఉంటుంది. ఆ ఇమ్మీడియట్గా 2 wheelers ఉంటుంది కానీ కార్స్లో ఆప్షన్ ఉంటుంది, దాన్ని తీసి పక్కన పెట్టి ఇమ్మీడియట్గా కోర్టుకి మీరు వెళ్ళి మాట్లాడు. ఎందుకంటే వెహికల్ సీజింగ్ వాళ్ళు వచ్చే రికవరీ ఏజెంట్స్ వస్తే మీరు ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా
మీరు కోర్టులో ఫైల్ చేసుకోండి, కోర్టులో రిలీఫ్ తీసుకొని అప్పుడు బ్యాంకర్గా డైరెక్ట్గా నోటీస్ వెళ్తుంది. మా అంటే క్లయింట్ టైం బండ్ అడుగుతున్నారు, 5 months 6 months 1 year, ఆ టైంలో ఇబ్బంది పెట్టొద్దని చెప్పి బ్యాంక్ నుంచి డైరెక్ట్గా ఆర్డర్స్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకో, అంతే తప్పించి ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది మనకి ఐబీసీ కోడ్ 2016 ప్రకారం ఉన్నటువంటి సెక్షన్ ప్రకారం చెప్పుకోవచ్చు. ఇవేమీ కాదండి, నేను ఏమీ కట్టలేకపోతున్నాను, నాకు కోర్టు ద్వారా కూడా రిలీఫ్ వద్దు, నేను క్లోజ్ చేసుకుందాం అనుకునే సమయంలో మరొక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓటీఎస్ అంటారు. అంటే వన్ టైం సెటిల్మెంట్. మీకు ప్రీవియస్ ఎరియర్స్ ఏవైతే ఉంటాయో, మీరు ఒక 5 months 6 months ఏవైతే పే చేయలేదో, డ్యూ ఉండిపోయి ఉంటారో, పర్సనల్ లోనైనా, క్రెడిట్ కార్డ్ లోనైనా, వెహికల్ లోనైనా, హౌసింగ్ లోనైనా, దీనికి సంబంధించి ఏదైతే ఉంటుందో ఆ సంబంధించిన అమౌంట్ కోసం మీరు వెళ్ళి ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. బ్యాంకర్తో మాట్లాడుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ రేట్స్ అవన్నీ క్యాలిక్యులేషన్ చేయకుండా డైరెక్ట్గా మీకు ఒక సెటిల్మెంట్ ఇస్తారు. బట్ ఓటీఎస్ తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తప్పనిసరిగా బ్యాంకర్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోండి, మీరు పేమెంట్ చేసినటువంటి ఎన్ఓసి తీసుకోండి. ఇంకొకటి, మీరు బ్యాంక్కి అప్రోచ్ అయ్యి ఇప్పుడు నేను చెప్పినటువంటి 4-5 పాయింట్స్లో ఏవైతే ఉన్నాయో ప్రతి విషయం బ్యాంకర్తో మాట్లాడినప్పుడు మీరు డెఫినెట్గా మీ ఫోన్తో రికార్డు చేయండి. మీ ఫోన్ వాయిస్ రికార్డ్స్ పెట్టుకోండి. ఆ క్షణానికి వాళ్ళకి ప్రెసిడెంట్ తోటి ఏదో మాట చెప్తారు, తర్వాత మేము చెప్పలేదని చెప్పి మళ్ళీ మీరు ఇరుక్కుపోతారు. కాబట్టి డెఫినెట్గా ప్రతి రికార్డు, మీకు వచ్చిన రికవరీ ఏజెంట్ కావచ్చు, బ్యాంక్ మేనేజర్తో మాట్లాడినప్పుడు ప్రతి వాయిస్ని కూడా రికార్డ్ చేయండి. మీరు ఇన్సాల్వెన్సీ పిటిషన్ కోర్టులో వేసుకునేటప్పుడు మీకు ఎవిడెన్స్ ఉపయోగపడే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి వాయిస్ని కూడా రికార్డ్ చేసుకోండి. ఓటీసీ అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో కొన్ని ఈఎంఐస్ మీరు ఉన్నాయి, మీరు హౌసింగ్ లోన్ తీసుకున్నారు, ఇంకా 5 years పాటు ఇంకా పేమెంట్ చేయాలి. అటువంటి అప్పుడు దాన్ని ప్రీ క్లోజింగ్ అంటారు. అంటే ఇంకా 5 EMIs కూడా పెండింగ్ కాకుండా ముందే మీరు బ్యాంకర్తో మాట్లాడుకుని, సార్ నేను అంత అమౌంట్ ఇంకా 5 years నా భవిష్యత్తు ఎలాగుంటుందో తెలియదు కాబట్టి ప్రీ క్లోజింగ్ చేసుకుంటామంటారు. ప్రీ క్లోజింగ్ చేసుకున్న సందర్భంలో ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. అది మీరు బ్యాంకర్తో కూర్చొని మాట్లాడుకుంటే బ్యాంకర్ కూడా తప్పనిసరిగా తగ్గిస్తారు. ఇది కూడా మీకు ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ కొన్ని ఈఎంఐస్ ఏం చేస్తారంటే, మీరు ఒక 10 years పెట్టుకున్నారు హౌసింగ్ లోన్ కావచ్చు, లేకపోతే ఒక బైక్ కార్ తీసుకున్నారు, ఓ 3 years 5 years మీరు లోన్ పెట్టుకున్నారు. బట్ మీ సడన్గా మీ జాబ్ పోవడం కానీ, లేకపోతే మీకు మీ వ్యాపారంలో ఏదైనా బిజినెస్ లాస్, ఇటువంటి సందర్భాల్లో ఇమీడియట్గా బ్యాంకర్తో మాట్లాడి, ఇందాక నేను చెప్పినట్టుగా రీషెడ్యూల్ అడ్జస్ట్మెంట్, సో నేను 3 years పెట్టుకున్నాను, ఈ 3 yearsలో నాకు సరిపోవట్లేదు, మరొక 3 years ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి మీరు బ్యాంకర్కి రిక్వెజిషన్ పెట్టుకుంటే మరలా అవన్నీ కూడా రీషెడ్యూల్ చేస్తే దానికి ఒక స్వల్ప మొత్తంలో ఛార్జెస్ కూడా చేస్తారు. అది కూడా రీషెడ్యూల్ చేసుకునే ఆప్షన్ కూడా మీకు ఉంటుంది. అంటే చాలా వెసులుబాట్లు ఉంటాయి. ఒకసారి లోన్ తీసుకున్నామంటే మీరు ప్యానిక్ సిచ్యువేషన్ గురైపోయి మీరు స్విచ్ ఆఫ్ చేసుకొని మీరు బయటికి పారిపోకుండా మీరు ఇమ్మీడియట్గా అడ్వకేట్ని సంప్రదిస్తే తప్పనిసరిగా మీకు ఒక అడ్వైజ్ చేస్తారు నాగరాజ్ గారు. నిజంగా చాలా మందికి ఒక ఊరట కలిగించేటువంటి విషయం అనమాట. మీరు ఇచ్చినటువంటి ఆ 3 ఫార్ములా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరికి కూడా ఓహో ఇలా కూడా ఉందా అనుకున్నటువంటి ఆలోచన క్రియేట్ చేశారని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. అయితే చాలామంది వీడియో చూసిన తర్వాత మీ దగ్గరకు వచ్చి కనీసం మాకు ఏదైనా వెసులుబాటు ఉంటుందేమో, అక్కడికి వెళ్తే ఏదైనా న్యాయం జరుగుతుందేమో అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే రవీంద్రనాథ్ లీగల్ టీమ్ మీకు అప్రోచ్ అవుతారు. మీకు కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్ సంబంధించి, అంబుడ్స్మన్ సంబంధించి, బ్యూరోక్రాట్ అంటే అంబుడ్స్మన్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా, కన్జ్యూమర్ కోర్ట్ యాక్షన్స్ కూడా మనకు ఉన్నాయి. ఇటువంటివి ఏవైనా మీరు ఈఎంఐలు కట్టలేక బాధపడుతూ బ్యాంకుతో మీకు ఇబ్బందులు ఉంటే తక్షణమే కాల్ చేయండి. మన లీగల్ టీమ్ మీకు సపోర్ట్ చేస్తారు. బట్ ప్రైర్ అపాయింట్మెంట్ తీసుకుని మాత్రం తప్పనిసరిగా కాంటాక్ట్లో రండి నాగరాజ్ గారు. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డెఫినెట్గా మాకుండేటువంటి ప్రాబ్లమ్కి ఏ సొల్యూషన్ ఏదైనా దొరుకుతుంది అనుకునేటువంటి వాళ్ళు అలగర్ రవీంద్రనాథ్ గారిని అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.